2026 సంవత్సరంలో సాగుకు సమాయత్తమవుతున్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈ 2026 సాగుకు మనం అనేక సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉంది. అది ముఖ్యంగా వాతావరణానికి సంబంధించిన ఎల్నినో, సూపర్ ఎల్నినో అనే మనం ఈ పదాన్ని ఎక్కువగా వింటూ ఉన్నాం. కాబట్టి రైతులందరూ కూడా సాగుకు సమాయత్తమయ్యే ముందు ఎక్కువగా మనకి ఈ ఎల్నినో వల్ల మనకి ఈ సంవత్సరం వర్షపాతం కొంతవరకు తగ్గే అవకాశం ఉందని మనకి శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మనం దానికి అంటే ఆ వాతావరణం తగ్గట్టుగా మనం వ్యవసాయం చేసినట్లయితే మనం మంచి ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో దీనిలో ముఖ్యంగా మనం వేసవిలో లోతు దుక్కులను చేసుకోవాలి. ఈ లోతు దుక్కులను చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ లోతు దుక్కులు చేయడం వల్ల నేల అనేది గుల్లబారుతుంది. ఈ గుల్లబారినప్పుడు అంటే ఈ నేల గుల్లబారినప్పుడు అందులో ఉన్న ఈ గుడ్లు కానీ, అంటే పురుగులకు సంబంధించిన గుడ్లు కానీ, మరియు పోషక దశలో ఉన్న లార్వాలు కానీ, గుడ్లు కానీ అవి నశిస్తాయి. అదేవిధంగా మనకు కలుపు సమస్య కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నేల గుల్లబారినప్పుడు ఈ మొక్కని మనం ఏ మొక్కలను అయితే నాటుతామో, ఏ పైరునైతే మనం వేస్తామో ఆ పైరు యొక్క వేర్లు సమృద్ధిగా పెరిగి నీటిని నేల నుంచి గ్రహించడానికి, అదేవిధంగా ఎరువులను కూడా సులభంగా గ్రహించడానికి మంచి ఆస్కారం ఉంది. అదేవిధంగా నేల కూడా ఈ లోతైన దుక్కి చేయడం వల్ల నేల అనేది నీటిని సమృద్ధిగా నీటిని నిలుపుకునే సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, వైరస్ లాంటి తెగుళ్ళ యొక్క తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ వేసవిలో లోతైన దుక్కులు చేసుకొని సాగుకి సిద్ధంగా ఉండవలసిందిగా సూచిస్తున్నాం. అదేవిధంగా ఈ ఎల్నినో వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుందంటారు. కాబట్టి ఎక్కువగా రైతులు ఆరుతడి పంటలు మాత్రమే ఎంచుకొని, అందులో కూడా తక్కువ సమయంలో పంట కోతకు వచ్చే విత్తనాలను ఎంచుకొని సాగుకి సిద్ధమైతే ఈ సవాళ్ళను మంచిగా ఎదుర్కొని మనం పంట దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది.